వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఏం గేమ్ ఆడబోతున్నామంటే మ్యాన్షన్ టైకూన్లో నేను ఇప్పుడు మనము థర్డ్ మ్యాన్షన్ ఉన్నాము. ఫోర్త్ మ్యాన్షన్ కట్టాలి అండ్ యాట్ మ్యాన్షన్ కట్టాలి, ఇంకా పెంట్ హౌస్ కట్టాలి గైస్. అవన్నీ నేను అంటే చాలా రోజుల క్రితమే చేశాను, లైక్ లాస్ట్ ఇయరే చేశాను. ఇది నా ఫేవరెట్ కార్, వింటేజ్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకవేళ కాస్మిక్ బాయ్ చూస్తుంటే ఆ కాస్మిక్ బాయ్లో దాంట్లో నా ఫేవరెట్ది మైకిల్ రేల్ ఆఫ్ మోడ్స్. ఆ మైకిల్ రేల్ ఆఫ్ మోడ్స్లో ఈ కారు ఉంటుంది, టామీ పంపించింది. సరే, ఇప్పుడు మనము కొత్త దాంట్లోకి వెళ్ళిపోదాం. మన దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, నెక్స్ట్ ఇది ఉంది. ఈ రెండు కొత్తగా వచ్చినాయి. అండ్ కింద కూడా ఇంకో లెవెల్ కూడా ఉంది. రోల్స్ రైస్ తీసుకుందాం. ఇది ఉంది, రోల్స్ రైస్ తీసుకుందాం గైస్. మన దగ్గర ఒక హై ప్రైస్ కార్ ఉంది, ఇదే ఎక్స్ట్రీమ్. దీన్ని బుగాటి ఏదో ఉంటుంది. సో మొత్తం ఒక్క ప్లేస్ కూడా వదలకుండా మొత్తం అన్నీ ఫిల్ చేసి పడేయాలి, ఎతకాలి. నేను మోస్ట్లీ నేను దీంట్లో ఉన్న అన్ని రోల్స్ రైస్ కార్లు కొనేసి ఉంటాను. ఇది లెమోజిన్, ఎత్తుకుతున్నాం గైస్. ఇప్పటిదాకా చాలా కార్లు కనిపించినాయి. N5 గైస్ కొనబ్బా, 45,000. అదే మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక అంగుళం అంతా కూడా కాదు. నేను ఒక బోట్ కూడా కొన్నాను, అవెంజర్. ఇది కొందాం. అవెంజర్ బాగుంటుంది. నా ఇంకో అకౌంట్ ఇదిగోండి, రోల్స్ రైస్. నాది ఒకటి హ్యాక్ అయిన అకౌంట్ ఒకటి ఉంది, దాంట్లో ఉండదు. ఇది అవెంజర్ చాలా బాగుంటుంది, కానీ ఫాస్ట్గా చాలా. మీరు మెసేజ్లన్నీ పట్టించుకోకండి, ఆఫీస్ వర్క్ కదా, సాఫ్ట్వేర్ కదా అందుకని. ఓకే, మనం పైకి వచ్చేసాము. ఇలా వందల కొద్ది కార్లు తేవాలి. అన్ని కార్లు తెచ్చి బయట పెట్టేస్తాను నేను. ఇప్పుడు స్పాన్ అవగానే ఫుల్గా ప్లాట్స్లో అన్ని వెహికల్స్ స్పాన్ చేసేస్తా. దీనికంటే పెద్ద మ్యాన్షన్ ఇంకోటి ఉంది, అది 4th మ్యాన్షన్. ఇది మన డోర్ దగ్గర ఉండాలి, ఎందుకంటే దీన్ని యూజ్ చేస్తాను నేను అప్పుడప్పుడు. ఇది రోల్స్ రైస్ గైస్, నేను రోల్స్ రైస్లో ఎక్కువగా వాడతాను. నెక్స్ట్ లోపల ఉన్న రోల్స్ రైస్ వాడాలి. అబ్బా, ఏమన్నా ఉంటుందా గైస్? బా, రోల్స్ రైస్ ఫ్యాంటమే సూపర్ ఉంటుంది గైస్.
మా జస్ట్ మిస్ చేసి స్టక్ అయిపోయే వాళ్ళం. ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఎలాగోలా దూర్చాలి. దేనికి డ్యామేజ్ అవ్వకూడదు, కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి. రోల్స్ రాయ్స్ అంటే మళ్ళీ రిపేర్ చేయించడానికి కొన్ని కోట్లు పట్టద్ది. ఇప్పుడు మన దగ్గర జస్ట్ ఓన్లీ 2 million ఉంది. ఇది సరిపోదు, మర్చిపోయింది, సరిపోద్ది. మొత్తం అంతా స్పెండ్ చేయాలా ఆ ఒక్క కార్కి. సో నేను ఏ స్క్రాచ్లు పనివ్వను. ఇది ఎలక్ట్రిసిటీ, ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్, ఏ సౌండ్ రాదు. ఇలానే అన్ని ఇలా బైక్స్కి కూడా బైక్స్ యాడ్ చేయొచ్చు, బైక్స్ కూడా యాడ్ చేసి వాటిల్ని స్కూటీ యాడ్ చేసి అలా చేయొచ్చు కదా గైస్. నెక్స్ట్ నెక్స్ట్ టైం పెడదాం ఆ కొత్త కార్. ఇది బాగుంటుంది. ఇది రూఫ్ వచ్చిద్దేమో, ఇది కాదు, ఇంకో ఏదో కార్కి రూఫ్ వచ్చేసిద్ది. ఆ కార్ సూపర్ ఉంటుంది గైస్. నెక్స్ట్ ఏ కార్ తెద్దాము, నెక్స్ట్ తెచ్చేద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఈ 2 కూడా తెచ్చేద్దాం. ఫర్నిచర్ యాడ్ చేయడానికి కూడా డబ్బులు కావాలంట. ఇప్పుడు ఇది చాలా కష్టమైన పాట. అమ్మ ఎలాగోలా తెచ్చేసాను. ఆ చిన్న గ్యాప్ నుంచి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఎలా తేవాలో, టెస్ట్లో ఎలా తేవాలో అర్థం కావట్లేదు వయసు. ఇక్కడ నుంచి తెచ్చేయచ్చు, చూద్దాం. సరే ఇప్పుడు ఒకసారి ఎక్స్ట్రీమ్ వద్దు, ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ట్రీమ్ సారీ గైస్, నేను మీకు ఇల్లు చూపిద్దాం అనుకున్నా, చూపించడం మర్చిపోయా. సో నేను ఈ కార్లన్నీ బయట పెట్టిన తర్వాత కలుద్దాం, అప్పుడు మీకు ఇల్లు చూపిస్తా. సారీ గైస్, లేట్ అయింది. అండ్ ఇదే ఇల్లు. ఫస్ట్ గ్రౌండ్, ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది లివింగ్ రూమ్. ఇదే రూము నాకు తెలీదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉండను, బయట తిరుగుతా. ఇది జిమ్ చేయడానికి రావట్లేదు. అండ్ ఇది నా ఆఫీస్. అండ్ ఇది క్లాజెట్, బెడ్రూమ్, బాత్రూమ్, అండ్ అగైన్ లివింగ్ రూమ్. చాలా పెద్దది గైస్ ఇల్లు. నాకు చాలా మనసు పట్టింది ఈ 3 ఇల్లు కట్టడానికి. ఇదంతా డైనింగ్ ఏరియా. నెక్స్ట్ పై ఫ్లోర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ఇటు వెళ్తే బెడ్రూమ్స్ వస్తాయేమో. ఇది క్లాజెట్, ఇది బెడ్రూమ్. ఇటు వెళ్తే ఇక్కడ బెడ్రూమ్, నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తే పార్టీ స్టేర్స్ పైకి ఉన్నాయి, పార్టీ చేసుకోవచ్చు. ఇక్కడ పైకి వెళ్ళిపోదాం.
పైకి వెళ్ళిపోతే ఇక్కడ సన్ టేబుల్ ఇదంతా ఉంది. పూలు, ఫైర్ ఏరియా, ఇదే హెలిప్యాడ్, ఇది హెలికాప్టర్, అంతే ఈ ఇల్లు. సో ఇప్పుడు మనం ఇంకా పని ఉంది, బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఇరుకుల్లో నుంచి ఎలా తీయాలో. ఆయన కొత్త కారు కొన్నాగా, మళ్ళీ ఎప్పుడు చూసిన రోల్స్ రైజ్ అయితే బాగోదు. సో ఇది వేసుకొని వెళ్దాం. ఫస్ట్ మనీ కలెక్ట్ చేసుకో. 2 lakhs, అదే 2 million వస్తుంది, ఎందుకంటే మన డీలర్షిప్ ఉంది కాబట్టి. ఎవ్రీ టైం చాలా మనీ వస్తుంది. అంటే జస్ట్ ఇమాజినేషన్కి ఇది నా డీలర్షిప్ అని అనుకుంటా, ఎందుకంటే నాకు ఎలాగ రియల్ లైఫ్లో డీలర్షిప్ లేదు. అందుకనే ఈ గైస్ అవెంజర్ చాలా ఫాస్ట్ ఉంది గైస్, ల్యాంబోర్గిని లాగా. ఈడెవడో ఏంటి రోల్స్ రైజ్ నల్ల తీస్తాడు, నల్లగా ఫుల్ స్పీడ్ వెళ్ళిపోదాం గైస్. ఇదిగోండి, ఇదే డాక్ ఏరియా. ఇక్కడ యాట్ ఉంటుంది, ఇదే మన యాట్. స్లో అవుదాం. ముందే సో లోపలికి వెళ్ళిపోదాం. షిట్, ఇది గ్రౌండ్ క్లీన్ చేస్తాను. సరే దీన్ని డిలీట్ చేసేద్దాంలే. అవెంజర్ బదులుగా ఇది పెడతా. అండ్ ఇక్కడ ఇంకో కార్ స్పాన్ చేసుకున్నాం. ఒక నిమిషం. కార్ షాప్, ఆటో కస్టమైజ్, లాక్ వెహికల్స్ లాక్, డిసేబుల్ కార్, కస్టమైజ్ లైట్స్ అక్కడ 10,000 ఇవి పెట్టించేద్దాం. కాస్ట్లీ లైట్స్ పెట్టేది వదిలేండి, డిఫాల్ట్ ఉంచేద్దాం. సరే ఇది వదిలేసి మనీ కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి టర్న్ ఓవా అంటే ఇప్పుడు మన దగ్గర కార్ లేదు, ఎలా వెళ్తాం? నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఒక బోన్ కావాలి.
నాకు ఇప్పుడు పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు నడుపుకుంటా బీచ్ హౌస్కి వెళ్ళిపోదాం. మర్చిపోయాను, ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. షేట్, ఇప్పుడు మన ఇల్లు పైన. ఇప్పుడు పైకి ఎక్కించాలి. బోట్ ఏదో ఎక్కిద్దాం అనుకుంటే ఎక్కలేదు ఇంటికి. మన దగ్గర రోబక్స్ ఉంటే ఈ జెట్ ప్యాక్ ఎంత చూద్దాం ఆగండి. 8 రోబక్స్ కొనేసుకునే వాళ్ళం. 8 రోబక్స్ మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. వాడు నాకు ఇచ్చుంటే అప్పుడు వాడికి డొనేట్ చేశానని ఇప్పుడు నాకు ఇవ్వట్లే. హెలికాప్టర్ని తీసుకొని వెళ్ళాల్సింది. ఇంకెప్పుడు ఆ గ్రౌండ్ క్లీనర్స్ ఉన్నది తీసుకెళ్ళకూడదు గైస్. నాకు ఇప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు మనం డీలర్షిప్కి వెళ్ళాలి. సరే, ఇప్పుడు అవెంజర్ తీసుకొని వెళ్దాం. మొద్దులే, ఈ సౌండ్ వినండి, చాలా బాగుంది కదా గైస్. నేను నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేనేం మాట్లాడను, జస్ట్ అంటే సాంగ్ ఆడుతూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా గైస్, అందుకనే వాయిస్ తీసేస్తున్నా. వాయిస్ ఉండదు నెక్స్ట్ టైం నుంచి. ఓకే, ఇప్పుడు ఇదే మన బీచ్ మ్యాన్షన్. దీనికి అండర్ గ్రౌండ్ ఉంది. ఓకే, వద్దులేండి, వెళ్ళిపోదాం. మళ్ళీ దీంట్లో ఇరుక్కున్నాం అనుకోండి, బయటకు రాలేం అసలుకే. నాకు రోబక్స్ అని అంటే బాగుంది. ఎక్కడికో వెళ్దాం అనుకున్నా, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నా డ్రైవింగ్ బాగాలేదని అనుకోకండి, నేను బాగానే డ్రైవ్ చేస్తాను, కానీ ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి ఇలా డ్రైవ్ చేస్తున్నా. లేదా నీట్గా రూల్స్ పాటించేవండి. అలా పెట్రోల్ కొట్టించేద్దాం. ఓకే, వద్దులేండి, పెట్రోల్ ఫుల్ ఉంది. ఆగండి, నేమ్స్లో ఎవరు ఉన్నారో చూద్దాం. ఆ సౌండ్ వినకండి గైస్, అది బిలియన్స్లో ఉన్నాయి గైస్. కొంతమందికి 50th కూడా 47 బిలియన్. ఎస్, కొత్త కార్లు వచ్చినాయి. సరే, మనం వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ని ఇంతతో ఎండ్ చేద్దాం అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వద్దులేండి, మంచిగా మీకు అన్ని మ్యాన్షన్లు చూపించేసా. ఇంకా పెంట్ హౌస్ చూపించాలి కదా, మనం వేరే కార్ వేసుకొని వద్దాం లేండి గైస్. స్ట్రైట్గా
పైకి వెళ్ళిపోతే మన ఇల్లు. అది చాలా మంచి జంప్. ఇప్పుడు కేర్ఫ్ అంటే మనం ఇంకా పెంట్ హౌస్ కొనుక్కోలేదు. మన దగ్గర ఇంతకుముందు అంత డబ్బు ఉండేది, 20 million. ఇప్పుడే లేదు, మొత్తం అంతా థర్డ్ మ్యాన్షన్ మీద స్పెండ్ చేస్తా. అయినా కానీ ఇంకా అది అవ్వలేదు. ఏ రోడ్ మర్చిపోయినా, డీసెంట్ కార్ కదా, ఇలా ఎలా పడితే అలా వెళ్ళకూడదు, డీసెంట్గా రోడ్డు మీద వెళ్ళాలి. స్కిడ్ అయిపోతుంది గాయస్. ఫస్ట్ పర్సన్ వ్యూలో చూపిస్తాను. మనం అంత స్పీడ్ వెళ్తున్నా లోపలికి కనిపించదు గైస్, బయటకే స్పీడ్ వెళ్తున్నామని తెలిసిద్ది. సో బయటకు వెళ్ళిపోదాం. లోపల ఉంటే అసలు ఏం కనిపించట్లే. ఫుల్ 100 దాటాలి గైస్. నెక్స్ట్ వద్దులే ఎంత స్పీడ్. ఓకే, చూపించాను కదా డీలర్షిప్. ఈ ఐలాండ్ చూపిస్తాను. ఆ ఐలాండ్ అంటే మ్యాన్షన్స్, బీచ్ మ్యాన్షన్స్. ఇది డీలర్షిప్, ఇది కస్టమైజేషన్ది పక్కన ఉన్నది. అదేమో ఇది యాట్ మ్యాన్షన్స్. ఇది నుంచి వస్తాము. ఇది పెంట్ హౌస్. ఇదిగోండి, ఇలా వస్తాము, ఇక్కడ ఆపుతాము, దిగుతాం, వెళ్తాం, లిఫ్ట్ నొక్కుతాం, లాబీకి వెళ్ళిపోదాం. అంటే మనకి పెంట్ హౌస్ లేవులే, ఒక్కటి కూడా వనలేదు ఇప్పటిదాకా. ఇదే పెంట్ హౌస్ గైస్. ఇది దీంట్లోనే ఉంటుంది పెంట్ హౌస్ పైన. అండ్ ఇదంతా హెలికాప్టర్లో మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, వెళ్ళిన తర్వాత కలుద్దాం గైస్. ఇదిగోండి హెలికాప్టర్ని ఆర్మీ లైక్ డిజైన్ చేయించాను. నాకు చాలాసేపు పట్టింది. హాట్ ఎయిర్ బెలూన్ గైస్, నేను ఎక్కడానే చాలాసార్లు ట్రై చేశాను, ఒకసారి ఎక్కాను అంతే. ఇది బిల్డింగ్స్, ఇది పెంట్ హౌస్, ఇది ట్రాక్. ఇక్కడ రేసులు చేయొచ్చు. అండ్ అది మొత్తం హైట్గా వెళ్ళి చూపిస్తా. ఇది చిన్న ఐలాండ్, అది పెద్ద ఐలాండ్. ఇది ఇంకా చిన్నది, ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది. ఇది చూడండి అసలు ఎంత పెద్ద ఐలాండ్, 4 ఐలాండ్లు టోటల్. ఫస్ట్లో అయితే నేను ఈ గేమ్ని ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఓన్లీ 3 ఐలాండ్సే. యాట్ మ్యాన్షన్ కోసం ఒక ఐలాండ్ పెట్టారు, అదే. ఇదంతా మనకు తెలిసింది, తిరిగాము ఇప్పుడే చూపించాను. అది యాట్ మ్యాన్షన్,
ఇది మ్యాన్షన్కి అది యాట్ మ్యాన్షన్ది. ఇదిగోండి బ్రిడ్జ్. ఇదంతా బీచ్ మ్యాన్షన్కి. ఇక్కడ ఏదో కడుతున్నారు చాలా రోజుల నుంచి. ఇక్కడ ల్యాండ్ చేద్దాం. Thanks for watching guys. I'll see you in the next one. Bye.